భారీ వర్షాల ధాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా పంట పొలాలన్నీ ధ్వంసమైపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. కనుచూపు మేరలు ఎటు చూసినా ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి. పంట పొలాలు వ్యవసాయానికి పనికి రాకుండా పోవడంతో రైతన్నల కంట కన్నీరే మిగిలింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ తనకు ఎవరైనా అన్నం పెడతారోమన్న దీన స్థితికి చేరుకున్న నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబా అందిస్తారు. అకాల వర్షాలు మిగిల్చినటువంటి విషాద ఛాయలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం మనం తిరుమలాయపాలెం మండలంలో ఉన్నాము. ఈ మండలంలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ భూమిని చూద్దాం. చూసే ముందు ఇప్పుడు మన పక్కన ఉన్నది ఒక వ్యవసాయ భూమి. దాదాపు మన వెనకాల తర్వాత మన వెనకాల ఉన్నటువంటి 7-8 ఎకరాల పంట పొలాలకి నీరు అందించేటువంటి వ్యవసాయ భూమి. ఈ వ్యవసాయ భూమి పక్కన ఉన్నటువంటి ఈ ఇసుక మేట వేసిందంతా కూడా ఇది చూస్తే మీరు బహుశా ఇసుక ర్యాంప్ అనుకుంటారు, కానీ ఇసుక ర్యాంప్ కాదు. ఇది ఒక వ్యవసాయ భూమి. నిన్న మొన్నటి దాకా పత్తి చేను వరి పొలం లాంటివి ఇక్కడ పండించినటువంటి ఇది ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మనం చూద్దాం. కానీ ఇవాళ మొత్తం ఎట్లా ఉందంటే ఒక శ్మశానం దిబ్బలాగా, లేదంటే ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ లాగానో, లేకపోతే ఎండిపోయినటువంటి ఒక ఇదినట్లాగా ఉంది. ఇది పత్తి చేను, ఇది పొలం అని చెప్పడానికి సాక్ష్యంగా మిగిలినటువంటి చెట్టు ఇది పత్తి చెట్టు. ఇది రైతు మనతో ఉన్నాడు. ఈ మొత్తం ఎన్ని ఎకరాలు, ఎంత నష్టపోయినా ఏం చేసి చూస్తూ దరిదాపు 100 ఎకరాలండి. మొత్తం ఉసుక దిబ్బలు రాళ్ళు తేలినాయి. వ్యవసాయానికి అసలు పనికి రాకుండా పోయినాయి. మాకు అసలు 10 సంవత్సరాలు కూడా బాగు చేసుకోలేని పరిస్థితులు. ఎవరి దాకా కూడా పెట్టుబడులతోటి అప్పులతోటి మొన్న బ్యాంకు రుణాలు 2 లక్షలు మాపియండి. నాకు 2 లక్షలు మాపియని ఎమ్మట 1,60,000 నాకు ఎత్తారు. మొత్తం 4 ఎకరాలు నేను వరి పొలం నాటాను. ఎకరానికి వచ్చేసి నాకు 25,000 పెట్టుబడి మొత్తం బొద్దులు దొక్కిచ్చాను అండి. మొత్తం కూడా ఇదే పరిస్థితిలో ఉందండి. మాకు మొత్తం రాళ్ళు. అది వ్యవసాయాన్ని సార్ ఒక పంట పోయినా 2వ పంటకి మనం చేసుకొని బతకగలమని ఒక ఆశ కూడా మాకు లేకుండా పోయింది. మొత్తం రాళ్ళు, పైపులు లోన వేసిన పైపులు కూడా మీకు ఆడ ఇదివేలుగా కనపడతాయండి. పైపులు మన జేసీబీ తోటి వేసిన పైపులు, నడుములో లోతుతోటి వేస్తాం కదండి మన పైపులు, అవి కూడా పైకి మొత్తం వచ్చేసినాయండి. మోటార్లు పోయినాయి, స్టార్టర్లు పోయినాయి. మొత్తం వడ్డ ధాన్యం మొత్తం ఆడ 90 బస్తాల వడ్డ ధాన్యం నాకు తడిచినాయి. అవి మళ్ళీ మన రాసుకున్నారో దానికి ఏమొస్తాయో మనకు తెలియదు కదండి. పత్తి చేనులు, ఇక్కడ పేపర్ తోట మొత్తం అన్ని కొలాప్స్ అయిపోయినాయండి. ఆడ బిల్డింగ్లు కూడా, ఇక్కడ ఉన్న ఇండ్లు కూడా ఏది కూడా పనికి రాకుండా పోయినాయి. ఇంట్లో ఉన్న ధాన్యం, బియ్యం, మేము ఏమంటే వ్యవసాయ కుటుంబాలు కాబట్టి మేము సంవత్సరానికి ఒకేసారి పట్టిస్తామండి. అలాంటి ధాన్యం కూడా ఇప్పుడు మొత్తం కూడా గంగలో కలిసిపోయినాయి. మీకు ఆడ కనపడుతున్నాయండి బస్తాలు, ఆడ బియ్యం బస్తాలును వడ్డ బస్తాలు అక్కడ కనపడతాయి. అప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా ఏం లేదు, గ్యాస్ బండలతో కాదు, చెంచులతో అన్నీ వెళ్ళిపోయినాయి. వీళ్ళ పరిస్థితి, మా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఎవరు పెడితే ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నాం. మేము రైతాంగం ఎలా ఉంటుంది, మేము 10 మందికి అన్నం పెట్టే రైతులము మేము. అలాంటిది మేము ఎవరు అన్నం పెడతారో అని ఎదురు చూసే పరిస్థితిలో మేము ఉన్నామండి. దయచేసి ప్రభుత్వం దయచేసి మాకు తక్షణమే ఆ వ్యవసాయానికి పనికి వచ్చి మట్టి తోలుతారా, అలా రాళ్ళు సేద్యం చేయడానికి పనికి వస్తాయా, లేకపోతే మాకు ఇంకో రకంగా కూడా జీవనభృతి కల్పిస్తారని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దయచేసి మాకు ప్రభుత్వం ఏదైనా పని కల్పిస్తుందని మేము ఆశపడుతున్నామండి. ఒకసారి ఈ పొలాన్ని చూడొచ్చు, రైతు ఆవేదన చూడొచ్చు. ఏటా ఒకసారి పండించుకుని పంట పండించి 10 మందికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఎవడు అన్నం పెడతారో, ఎవరొచ్చి సాయం చేస్తారో అనేటువంటి దీనస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇది పంట పొలం అంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్మేటువంటి పరిస్థితి అసలే ఉండదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పత్తి చెట్లు మాత్రం ఇది పంట పొలమే, ఇది వ్యవసాయ భూమి అని నిరూపించడం కోసం సాక్ష్యాధారాలుగా మిగిలి ఉన్నటువంటి కొన్ని దృశ్యాలు మిగిలి ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే కనుచూపు మేరలో ఈ ఒక్క ప్రాంతంలో, ఈ తండా ఒక్క ప్రాంతంలోనే 100-150 ఎకరాలు ఈ రకంగా మొత్తం ఇసుక మేట వేసి పూర్తిగా ఇది ఒక మైదాన ప్రాంతంలాగా అయిపోయింది. మొన్నటి వరకు శుక్రవారం శనివారం వరకు ఇది ఒక పచ్చని పంట భూమి, పచ్చని పంట పొలం ఇది. కానీ ఇవాళ మాత్రం ఇదంతా ఒక ఇసుక దిబ్బలాగా, లేకపోతే ఒక వాగు వంకలాగా కనపడుతుంది. ఈ ఊరు పైన ఎక్కడో 1/2 కిలోమీటర్లో ఉంటే ఆ 1/2 కిలోమీటర్ దాటి ఇక్కడికి బియ్యం బస్తాలు, ఇళ్లలో దాచిపెట్టుకున్నటువంటి బియ్యం బస్తాలు పూర్తిగా ఖరాబ్ అయిపోయినటువంటి బియ్యం ఇవి చూసుకోవచ్చు. ఇట్లా ఒత్తితే పిండి అయిపోతున్నాయి. అంటే ఎన్ని రోజులు, దాదాపు ఇప్పుడు 6 రోజులు 7 రోజులు అవుతుంది. 7 రోజుల తర్వాత ఉన్నటువంటి దుస్థితి ఇది. బియ్యం బస్తాలు ఫోర్స్ కొట్టుకొచ్చి ఇదైపోయింది. ఇది మొత్తం కూడా ఇసుక చెత్త చెదారం మేట వేసి ఇసుక దిబ్బలో, లేకపోతే ఇవి పంట పొలాలు కాదు ఇసుక దిబ్బలు అన్నట్టు
అన్నట్లుగా ఈ మొరం అంతా కూడా వచ్చి ఇదైపోయింది. ఈ మొరంలో పంట కాదు కదా, కనీసం దీన్ని వ్యవసాయ భూమి అంటే కూడా ఎవరు నమ్మనటువంటి దుస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం ఆదుకొని వీటిని మళ్ళీ వ్యవసాయ పొలాలుగా మార్చేదానికి ప్రయత్నం చేస్తే తప్ప రైతులు ముందు భవిష్యత్తు జీవితం కూడా గడిపేటువంటి పరిస్థితి లేకుండా తయారైపోయింది ఈ వర్షాల వల్ల. వరదల ధాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా పంట పొలాలను వరద ముంచెత్తడంతో అన్నదాతకు కన్నీలే మిగిలాయి. వ్యవసాయ భూములు ఇసుక దిబ్బలతో నిండి సాగుకు పనికి రాకుండా పోయాయి. దీంతో ఏం చేయాలో తెలియక అన్నదాతలు కుమిలిపోతున్న నేపథ్యంలో అక్కడి దీనస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబా అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలు మిగిల్చినటువంటి పంట నష్టం చాలా దారుణంగా ఉంది. కొన్ని గ్రామాలలో అయితే 100-200 ఎకరాలకు పైచిలకు ఒక్కొక్క అంటే చెప్పే యూనిట్గా గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే వందలాది ఎకరాల పంట నీట మునిగిపోయి మొత్తం కుళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల మిరప తోటలు నాటుపెట్టినటువంటి మిరప తోటలు పోయినాయి. అట్లాగే పొట్ట దశకు వచ్చినటువంటి తొలి అంటే వాగులు, అట్లాగే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి చెరువులు, దాంతోపాటు బావులు, బోర్బావుల కింద వేసినటువంటి పంట పొలాలు పొట్టదశకు వచ్చాయి. అవి కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం మున్నేరులోనే కాదు, మున్నేరు, ఆకేరు, బుడమేరు, ఆ పైనటువంటి మదిర, ఎలాంటి ఏర్లు లేనటువంటి ప్రాంతాలలో కూడా అధిక వర్షాల దాటికి క్లౌడ్ బరస్ట్ అయినటువంటి మండలాలలో బోనకల్ మండలంలో కావచ్చు, మదిర మండలంలో కావచ్చు, అట్లాగే ఎర్రుపాలెం మండలం, తర్వాత నేలకొండపల్లి మండలంలో కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి కనపడుతుంది. వేలాది ఎకరాల పంట మొత్తం కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొన్ని చోట్ల వరదతో పాటు వచ్చినటువంటి ఇసుక మేట వేయడంతో మరికొన్ని చోట్ల కూడా పూర్తిగా నష్టం వాటిల్లింది. పశువులు కూడా చాలా వందల సంఖ్యలో పశువులు చనిపోయినటువంటి నేపథ్యం ఉన్నది. ఆవులు, గేదెలతో పాటు మేకలు కూడా ఒక్కొక్క రైతుకు చెందినటువంటి మేకలు కనిష్టంగా 25 మేకలు, గరిష్టంగా 200-300 మేకలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం అయితే ఇప్పటివరకు పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనా వేయలేదు. కేవలం ఏదో ఆ రోజు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేవలం కొన్ని వేల ఎకరాల మాత్రం పంట నష్టం జరిగిందని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మున్నేరు పరిసర పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు తప్ప భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి చాలా మండలాలలో కూడా పంట నష్టం జరిగింది. చర్ల, ములుగు, ఆ ఏరియాల ములుగు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలలో, దాంతోపాటు బయ్యారం మండలంలో కూడా అత్యధిక వర్షపాతం వచ్చినటువంటి ప్రాంతంలో మున్నేరు పరివాహక ప్రాంతాలలో కూడా పంటలు నష్టపోయినాయి. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట, వరి, పత్తి, మిర్చి తోటలు పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనపడింది. ఒక్కొక్క ఎకరాకు 25,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి రైతులు ఇప్పుడు అన్నమో రామచంద్ర అని నిలబడ్డటువంటి దుస్థితి ఉంది. మరి వీటన్నిటి కూడా పంట నష్టాన్ని ప్రభుత్వం ఎప్పుడు లెక్కిస్తుందో, కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే అసలు స్పందన లేదు. ఇది నేషనల్ కెలామిటీగా, జాతీయ వరద విపత్తుగా ప్రకటించాలనేటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర మంత్రులు అట్లా వచ్చి ఆకాశంలో చూసిపోయినారు తప్ప ఇప్పటివరకు కేంద్ర బృందం కానీ రాష్ట్ర బృందం కానీ వచ్చి ఈ వ్యవసాయ పంటల నష్టానికి సంబంధించినటువంటి అంచనా వేయకపోవడం రైతులను మరింత తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం జిల్లా నుంచి.